ఓం శాంతి. సెప్టెంబర్ 15వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 31/12/2001 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, ఈ కొత్త సంవత్సరంలో సఫలతా భవ అన్న వరదానము ద్వారా బాబా మరియు స్వయము యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. ఈరోజు నవయుగ రచయిత తమ మాస్టర్ నవయుగ రచయితలైన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడము, దీనినైతే ప్రపంచములో అందరూ చేస్తారు. కానీ మీరందరూ నవయుగాన్ని తయారు చేస్తున్నారు. నవయుగము యొక్క సంతోషము పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నవయుగము ఇప్పుడు ఇక రానున్నదని మీకు తెలుసు. ప్రపంచంలోని వారి కొత్త సంవత్సరము ఒక్కరోజు జరుపుకునేది, మరియు మీ అందరి నవయుగము పూర్తి సంగమయుగమంతా జరుపుకునేది. కొత్త సంవత్సరంలో సంతోషాన్ని జరుపుకుంటారు. ఒకరికొకరు కానుకలను ఇచ్చుకుంటారు. ఆ కానుకలు కూడా ఎటువంటివి? కొద్ది సమయము కొరకు ఆ కానుకలు ఉంటాయి. నవయుగ రచయిత అయిన బాబా పిల్లలైన మీ అందరికీ ఏ కానుకను తీసుకువస్తారు? బంగారు కానుక. ఈ బంగారు కానుకలో అనగా బంగారు యుగములో అంతా స్వతహాగానే బంగారంగా అయిపోతుంది, కొత్తగా అయిపోతుంది. కొద్ది సమయము తర్వాత కొత్త సంవత్సరము ప్రారంభమవుతుంది. కానీ అంతా కొత్తగా అయిపోదు. మీ నవయుగములో ప్రకృతి కూడా కొత్తదిగా అవుతుంది. ఆత్మ కూడా కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. ప్రతి వస్తువు కొత్తదిగా అనగా సతోప్రధానముగా బంగారు యుగానికి చెందినదిగా ఉంటుంది. కనుక కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ మీ మనసులో, బుద్ధిలో కొత్త యుగమే గుర్తుకు వస్తూ ఉంది. కొత్త యుగము గుర్తుంది కదా? లేక ఈ రోజున కొత్త సంవత్సరము గుర్తుందా? బాబ్దాదా ముందుగా నవయుగానికి శుభాకాంక్షలనిస్తున్నారు. తర్వాత దానితో పాటు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలనిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. జరుపుకోండి, బాగా జరుపుకోండి. బాబ్దాదా ద్వారా లభించిన అవినాశీ కానుక ఏదైతే ఉందో దాని అవినాశీ శుభాకాంక్షలను జరుపుకోండి. సదా ఒకరికొకరు శుభభావన యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకోండి. ఇవే సత్యమైన శుభాకాంక్షలు. శుభాకాంక్షలను తెలిపినప్పుడు స్వయం కూడా సంతోషపడతారు మరియు ఇతరులు కూడా సంతోషపడతారు. మరి సత్యమైన హృదయం యొక్క శుభాకాంక్షలేమిటంటే ఇతరుల పట్ల హృదయపూర్వకంగా శుభభావన, శుభకామనల శుభాకాంక్షలు. శుభభావన అనేది ఎటువంటి శ్రేష్టమైన శుభాకాంక్షలంటే ఏ ఆత్మకు ఎటువంటి భావన ఉన్నా సరే, మంచి భావన మరియు మంచి భావము లేకపోయినా సరే, మీ శుభభావన ద్వారా వారి భావాన్ని కూడా మార్చగలదు, స్వభావాన్ని కూడా మార్చగలదు. మామూలుగా కూడా స్వభావము అన్న మాటకు అర్థమేమిటంటే ఆత్మ యొక్క స్వభావము అనగా శుభభావము. ప్రతి సమయము ప్రతి ఆత్మకు ఈ అవినాశీ శుభాకాంక్షలనే ఇస్తూ వెళ్ళండి. మీకు ఎవరు ఏమిచ్చినా సరే మీరు అందరికీ శుభభావనను ఇవ్వండి. అవినాశి ఆత్మ యొక్క అవినాశి ఆత్మిక స్థితిలో స్థితి అయి ఉండడం ద్వారా ఆత్మ తప్పకుండా పరివర్తన అయిపోతుంది.
మరి ఈ కొత్త సంవత్సరంలో ఏ విశేషతను చేస్తారు? స్వయములో కూడా, సర్వులలో కూడా మరియు సేవలో కూడా. కొత్త సంవత్సరము అన్న పేరు ఉన్నప్పుడు ఏదైనా నవీనతను చేస్తారు కదా. మరి ఏ నవీనతను చేస్తారు? ప్రతి ఒక్కరూ తమ నవీనతకు చెందిన ప్లాన్ను తయారు చేశారా, లేక ఇప్పుడు కేవలం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారా? మిలనాన్ని జరుపుకున్నారు, కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు. నవీనతకు సంబంధించి ఏ ప్లాన్ను తయారు చేశారు? బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం కోసం విశేషంగా ఈ సూచననిస్తున్నారు. సమయమనుసారంగా ఇప్పుడు పిల్లలందరినీ వారిక్కడ సాకారంలో సన్ముఖంగా కూర్చొని ఉన్నా, లేక దేశ విదేశాలలో విజ్ఞాన సాధనాల ద్వారా వింటున్నా, చూస్తున్నా, బాబ్దాదా కూడా అందరినీ చూస్తున్నారు. అందరూ చాలా ప్రశాంతంగా, ఆనందంగా చూస్తున్నారు. కనుక విశ్వములోని బాబ్దాదా యొక్క అతి ప్రియమైన, అతి మధురమైన పిల్లలందరికీ బాబ్దాదా ఇదే సూచననిస్తున్నారు. ఇప్పుడు మీ ఈ బ్రాహ్మణ జీవితంలో అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు పొదుపు ఖాతాను పెంచండి, జమా ఖాతాను పెంచండి. ప్రతి ఒక్కరూ తాము చేసే కార్యము అనుసారంగా తమ ప్లాన్ను తయారు చేసుకోండి. బ్రాహ్మణ జీవితంలో ఏ ఏ ఖజానాలైతే లభించాయో ఆ ప్రతి ఖజానా యొక్క పొదుపు ఖాతాను మరియు జమా ఖాతాను పెంచండి. ఎందుకంటే బాబ్దాదా ఈరోజు ఈ సంవత్సరం యొక్క చివర్లో నలువైపులా ఉన్న పిల్లల యొక్క రిజల్టును చూశారు. ఏం చూశారు? తెలిసిపోయింది కదా. టీచర్లకు కూడా తెలిసిపోయింది, డబల్ విదేశీయులకు కూడా తెలిసిపోయింది, మహారథులకు కూడా తెలిసిపోయింది. జమా ఖాతా ఎంతగా ఉండాలో అంతగా ఏమని చెప్పాలి? మీరు స్వయమే చెప్పండి. ఎందుకంటే బాబ్దాదాకు తెలుసు, సర్వ ఖజానాలను జమ చేసుకునే సమయం కేవలం ఇప్పుడు ఈ సంగమ యుగమే. ఈ చిన్నని యుగములో ఎంతగా జమ చేసుకుంటారో దాని అనుసారంగానే మొత్తము కల్పమంతా ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. మీ అందరి స్లోగన్ ఉంది కదా. ఏం స్లోగన్ ఉంది? ఇప్పుడు కాకపోతే తర్వాత ఏంటి? ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు. ఈ స్లోగన్ బుద్ధిలోనైతే చాలా బాగా గుర్తుంది, కానీ మనసులో, స్మృతిలో మర్చిపోతారు కూడా, గుర్తుంటుంది కూడా. అన్నింటికంటే అతి పెద్ద ఖజానాలు ఈ బ్రాహ్మణ జీవితంలోని శ్రేష్టతకు ఆధారము సంకల్పాల ఖజానా, సమయం యొక్క ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా. ఇకపోతే స్థూల ధనము యొక్క ఖజానా అయితే మామూలు విషయమే. కనుక బాబ్దాదా చూశారు, బ్రాహ్మణులైన మీరు ప్రతి ఒక్కరూ ఎంతగా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా ద్వారా స్వయాన్ని మరియు సేవను శ్రేష్టంగా చేయగలుగుతారు అన్న విషయంలో ఇప్పుడు మరింత అండర్లైన్ చేయవలసి ఉంటుంది. బ్రాహ్మణులైన మీ యొక్క ఒక్క శ్రేష్ఠ సంకల్పములో, శుభ సంకల్పములో ఎంతటి శక్తి ఉందంటే దాని ద్వారా మీరు ఆత్మలకు ఎంతో సహయోగాన్ని ఇవ్వగలరు. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు ఇంకా ఎంత కావాలంటే అంత పెంచుకోగలరు. సైన్సు సాధనమైన రాకెట్ను దూరంలో కూర్చొని ఉన్నా
ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థానానికి చేర్చాలనుకుంటే ఆ స్థానానికి ఒక్క క్షణములో చేర్చగలరన్నప్పుడు మీ శుభ శ్రేష్ఠ సంకల్పాల ముందు ఈ రాకెట్ ఎంత? రిఫైన్ విధితో కార్యములో వినియోగించి చూడండి. మీ విధితో లభించే సిద్ధి చాలా శ్రేష్టమైనది. కానీ ఇప్పుడు అంతర్ముఖత యొక్క భట్టీలో కూర్చోండి. కనుక ఈ కొత్త సంవత్సరంలో మీకు మీరే సర్వ ఖజానాలకు సంబంధించి పొదుపు స్కీమ్ను తయారు చేయండి. జమా ఖాతాను పెంచండి. మొత్తం రోజంతటిలో మీరు స్వయమే మీకోసం అంతర్ముఖత భట్టి కొరకు సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. మీకు మీరే చెయ్యగలరు. ఇది ఇతరులు మీకోసం చెయ్యలేరు. బాబ్దాదా ప్రత్యక్షత సంవత్సరము కంటే ముందు ఈ సంవత్సరాన్ని సఫలతా భవ సంవత్సరమని అంటారు. సఫలతకు ఆధారము ప్రతి ఖజానాను సఫలం చేసుకోవడమే. సఫలము చెయ్యండి, సఫలతను ప్రాప్తి చేసుకోండి. సఫలత ప్రత్యక్షతను స్వతహాగానే ప్రత్యక్షము చేస్తుంది. వాచా సేవను చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడు సఫలతా వరదానము ద్వారా బాబా యొక్క స్వయము యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ జీవితంలో సర్వ ఖజానాల సంపన్నత అనేది ఆత్మలకు అనుభవమవ్వాలి. ఈ రోజుల్లోని ఆత్మలు మీ అనుభవీ మూర్తి ద్వారా అనుభూతి చెయ్యాలని కోరుకుంటున్నారు. వినడం తక్కువ వినాలనుకుంటున్నారు, అనుభూతిని ఎక్కువ కోరుకుంటున్నారు. అనుభూతికి ఆధారము ఖజానాల జమా ఖాతా. ఇప్పుడు మొత్తం రోజంతటిలో మధ్య మధ్యలో మీ ఈ చార్టును చెక్ చేసుకోండి. సర్వ ఖజానాలను ఎంత జమ చేసుకున్నాను? జమా ఖాతాను తీయండి, లెక్కాపత్రాన్ని తీయండి. ఒక్క క్షణములో ఎన్ని సంకల్పాలు నడుస్తాయి? సంకల్పాల వేగము ఫాస్ట్గా ఉంటుంది కదా. ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని వ్యర్థమయ్యాయి, ఎన్ని సమర్థంగా ఉన్నాయి, ఎన్ని సాధారణంగా ఉన్నాయి? చెక్ చేసుకునే మెషిన్ అయితే మీ వద్ద ఉంది కదా, లేక లేదా? అందరి వద్ద చెకింగ్ మెషిన్ ఉందా? టీచర్ల వద్ద ఉందా? మీ సెంటర్లలో ఏ విధంగా కంప్యూటర్, ఈమెయిల్ ఉన్నాయో అలా ఈ చెకింగ్ మెషిన్ ఉందా? డబల్ విదేశీయుల వద్ద ఉందా? ఆ మెషిన్ పనిచేస్తుందా లేక ఆగిపోయి ఉందా? పాండవుల వద్ద చెకింగ్ మెషిన్ ఉందా? అందరి వద్ద ఉంది. ఎవరి వద్దనైనా లేకపోతే అప్లికేషన్ పెట్టండి. ఎక్కడైనా ఆఫీస్ తెరిచేటప్పుడు ముందే ఆలోచిస్తారు కదా. ఆఫీసు తెరిచే కంటే ముందు ఈ రోజుల్లో కంప్యూటర్ కావాలి, ఈమెయిల్ కావాలి, టైప్ మెషిన్ కావాలి, కాపీలు తీసే మెషిన్ కావాలి కదా. మరి బ్రాహ్మణ జీవితంలో మీ హృదయమనే ఆఫీస్లో ఈ అన్ని మెషిన్లు ఉన్నాయా లేవా? బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. బాబ్దాదా వద్దకు నేను ఎవరు రెడీగా ఉన్నానని చెప్పడానికి ప్రకృతి కూడా వస్తుంది, సమయము కూడా. బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారా అని బ్రాహ్మణులను పదే పదే చూస్తూ ఉంటుంది. పదే పదే బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతుంటుంది. మరి బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాబ్దాదా కూడా సంతోషిస్తారు. ఇప్పుడు ఎలా ఎవరు రెడీగా అవ్వండంటే ప్రతి సంకల్పము, ప్రతి క్షణము, ప్రతి శ్వాస ఏదైతే గడిచిందో అది వాహ్ అనే విధంగా ఉండాలి. వై అన్నట్లు ఉండకూడదు. వాహ్ అనే విధంగా ఉండాలి.
ఇప్పుడు ఒక్కో సమయంలో వాహ్వాహ్ అన్నట్లు ఉంటుంది. ఒక్కో సమయంలో వాహ్ అని అనేందుకు బదులుగా వై అన్నట్లుగా అయిపోతుంది. ఒక్కో సమయంలో బిందువు పెడతారు, ఒక్కో సమయంలో ప్రశ్నార్థకపు గుర్తు లేక ఆశ్చర్యార్థక గుర్తు పడుతుంది. మీ అందరి మనసు కూడా వాహ్ అని అనాలి. మరియు ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా అది బ్రాహ్మణులు కావచ్చు లేక సేవ చేసేవారు కావచ్చు, అందరి నుండి వాహ్ వాహ్ అనే మాట రావాలి. అచ్చా, ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మా బాబాకు ఒక శుభ ఆశ ఉంది. బ్రహ్మా బాబా అన్నారు, నా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్స్కు విశేషంగా ఒక మాట చెప్పాలి. అదేమిటంటే సదా ప్రతి బిడ్డ ముఖముపై సదా ఒకటేమో ఆత్మికతతో కూడిన చిరునవ్వు ఉండాలి. విన్నారా? చెవులు బాగా తెరుచుకొని వినండి. రెండవది, నోటిలో సదా మధురత ఉండాలి. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు. ముఖముపై ఆత్మికత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి, మరియు మనసు బుద్ధిలో సదా శుభ భావన, దయాహృదయ భావన, దాతాతనపు భావన ఉండాలి. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చెయ్యాలి. మరి ఇది చెయ్యగలరా? టీచర్లు ఇది చెయ్యగలరా? యువత చెయ్యగలరా? జ్ఞాన్ సరోవర్లో దేశ విదేశాలకు చెందిన యువత యొక్క రిట్రీట్ జరుగుతూ ఉంది. బాబ్దాదా వద్దకు యూత్ గ్రూప్ యొక్క రిజల్టు చాలా మంచిగా వచ్చింది. పదమాల రెట్లు అభినందనలు. మంచి రిజల్టు, అనుభవం కూడా బాగా చేశారు. బాబ్దాదా సంతోషించారు. బాబ్దాదా అనుభవాలు కూడా విన్నారు. ఇతరులు వినిపించగా విన్నది కాదు, డైరెక్టుగా బాబ్దాదా మీ అనుభవాలను విన్నారు. కానీ ఇప్పుడు ఈ అనుభవాలను అమరభవ అనే వరదానముతో అవినాశీగా ఉంచుకోండి. ఏది ఏమైనా కానీ మీ ఆత్మిక అనుభవాలను సదా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. వాటిని తగ్గించకండి. 3 నెలల తర్వాత మధుబన్కు వచ్చినా రాకపోయినా 3 నెలల తర్వాత విదేశాల నుండైతే రారు. కానీ మీ అకౌంటును పెట్టుకోండి మరియు దానిని బాబ్దాదా వద్దకు పంపించండి. బాబ్దాదా రైట్ పెడతారు లేదా ఎలా ఉంటే ఆ పర్సెంటేజ్ ఇస్తారు. సరేనా? అయితే ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. అచ్చా, ఈరోజు శుభాకాంక్షల రోజు కావున బాబ్దాదా ఇంకొక శుభవార్తను విన్నారు మరియు చూశారు కూడా. చిన్న చిన్న పిల్లలు కిరీటధారులై కూర్చున్నారు. మీకైతే కిరీటము లభిస్తుంది. వీరికి ఇప్పుడే లభించేసింది. లేచి నిలబడండి. చూడండి, కిరీటధారుల గ్రూప్ని చూడండి. పిల్లలంటే సదా సత్యమైన మనసు కలిగినవారు. సత్యమైన మనసు కలవారే కదా. మంచిది. పిల్లల రిజల్టును కూడా బాబ్దాదా మంచిగా చూశారు. అభినందనలు. అచ్చా, డబల్ విదేశీయులు. వీరి ఉత్తరాలను మరియు చీటీలను కూడా చూశాము. ఉల్లాసముతో కూడిన చీటీలు. కానీ ఒక విషయాన్ని బాబ్దాదా చూశారు. అది కొన్ని చీటీలలో ఉంది. కొందరు చాలా ఉల్లాస ఉత్సాహాలతో పరివర్తనను కూడా రాశారు, ఉల్లాసాన్ని కూడా రాశారు. కానీ కొందరు కాస్త తమ నిర్లక్ష్యాన్ని చూపించారు. నిర్లక్ష్యులుగా ఎప్పుడూ అవ్వకండి. అలర్ట్గా ఉండాలి. బాబ్దాదాకు ఒకటేమో నిర్లక్ష్యము మంచిగా అనిపించదు, రెండవది నిరాశకు లోనవ్వడం మంచిగా అనిపించదు. ఏం జరిగినా కానీ పెద్ద మనసు పెట్టుకోండి.
నిరాశకు లోనైన హృదయము చిన్న మనసుగా ఉంటుంది. సంతోషకరమైన హృదయం ఉంటే పెద్ద మనసు ఉంటుంది. కనుక నిరాశాపరులుగా అవ్వకండి, నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఉల్లాస ఉత్సాహాలతో సదా ఎగురుతూ ఉండండి. బాబ్దాదాకు డబల్ విదేశీయులపై కోటాను కోట్ల ఆశలు ఉన్నాయి. డబల్ విదేశీయులు తమ సత్తాను ఎలా చూపిస్తారంటే దానిని చూసి ఇండియాలోని ఆత్మలు ఆశ్చర్యచకితులైపోతారు. రాబోతోంది, ఆ రోజు కూడా రాబోతోంది, త్వరలోనే రాబోతోంది. రాబోతుంది కదా, ఆ రోజు రాబోతుంది కదా. వస్తుందా ఆ రోజు? త్వరగా వస్తుంది. హాజీ అనైతే చెప్పండి. బాబ్దాదా ముందుగానే అభినందనల పళ్ళాలను నింపి ఇస్తున్నారు. ఇంతటి ధైర్యాన్ని బాబ్దాదా డబల్ విదేశీయులలో చూస్తున్నారు. అంతే కదా. విదేశాలపై చాలా ఆశలు ఉన్నాయి. మంచిది. యువత కూడా బాగున్నారు. ప్రవృత్తిలోని వారు కూడా చాలామంది ఉన్నారు. కుమారీలు కూడా చాలామంది ఉన్నారు. అద్భుతమే అద్భుతము. సరేనా? సింధీ పరివారము వారు చెప్పండి, ఏ అద్భుతాన్ని చేస్తారు? నిమిత్త మాత్రముగా సింధీ వారు, కానీ వాస్తవానికి బ్రాహ్మణులు. ఏం చేస్తారు చెప్పండి? బాబా పేరును ప్రసిద్ధం చేస్తాము. ఎప్పుడు చేస్తారు? ఈ సంవత్సరంలో. మీ నోట్లో గులాబ్ జామ్. మీరు ధైర్యం కలవారు. మీ వరదానము మాకు తోడుగా ఉంది. వరదాతయే తోడుగా ఉన్నప్పుడు ఇక వరదానము ఉండటము ఏమంత పెద్ద విషయము? అచ్చా, ఎవరెవరైతే ఈ కల్పములో మొదటిసారి వచ్చారో వారు లేచి నిలబడండి. ఎవరైతే మొదటిసారి వచ్చారో ఆ పిల్లలతో బాబ్దాదా అంటున్నారు, మీరు వచ్చింది వెనుక, కానీ మీరు వెళ్ళాల్సింది ముందుకు. మీరు ఎంత ముందుకు వెళ్ళండంటే అందరూ మిమ్మల్ని చూసి సంతోషపడాలి మరియు అందరి నోటి నుండి అద్భుతము అద్భుతము అద్భుతమన్న మాటే రావాలి. అంతటి ధైర్యము ఉందా? మొదటిసారిగా వచ్చిన వారిలో ధైర్యము ఉంది కదా. కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మరి కొత్త సంవత్సరంలో ఏదైనా అద్భుతాన్ని చేస్తారు కదా. అయినా కూడా బాబ్దాదాకు పిల్లలందరూ అతి ప్రియమైనవారు. అయినా చాలా తెలివైన పని చేశారు. టూ లేట్ కంటే ముందే వచ్చేశారు. ఇప్పుడు ఎంతైనా ఈ హాల్లో కూర్చోవడానికి సీట్ అయితే దొరికింది కదా. ఉండటానికి మంచమో నేలో లభించింది కదా. ఎప్పుడైతే టూ లేట్ అన్న బోర్డు పెట్టబడుతుందో అప్పుడిక క్యూలో నిలబెట్టాల్సి ఉంటుంది. అందుకే మంచి సమయంలో బాబ్దాదాను గుర్తించారు. తెలివైన పని చేశారు. అచ్చా, విశ్వములోని నలుమూలలలో ఉండే సర్వ సఫలతామూర్తులైన పిల్లలకు, అన్నింటినీ సఫలము చేసే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా తమ అకౌంటును చెక్ చేసుకొని చెకర్లుగా మరియు భవిష్య మేకర్లుగా అయ్యే అటువంటి శ్రేష్ఠ ఆత్మలకు సదా తమ ప్రతి అడుగులో బాబాను ప్రత్యక్షము చేసే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క సర్వ గ్రాండ్ సన్స్కు బాబా మరియు దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు, అభినందనలు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క అభినందనలు, ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. బాబ్దాదా దేశ విదేశాలలోని పిల్లలందరికీ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను తెలిపారు. నలువైపులా ఉన్న సఫలతా సితారలకు పాత సంవత్సరం యొక్క వీడ్కోలు మరియు
కొత్త సంవత్సరం యొక్క అభినందనల సంగమ సమయానికి, ఈ సంగమ సమయములో వీడ్కోలు కూడా, శుభాకాంక్షలు కూడా. సదా సఫలురుగా ఉన్నారు మరియు సఫలురుగా ఉంటారు. ఎప్పుడూ కూడా అసఫలత యొక్క నామరూపాలు ఉండవు. మీరు బాబ్దాదాకు అతి సికీలధే, అతి ప్రియమైనవారు, అతి మధురమైనవారు, కంటి వెలుగులు. అందరూ నెంబర్ 1గా అవ్వాల్సిందే. ఈ దృఢ సంకల్పముతో ప్రతి అడుగు బాబా సమానంగా వేస్తూ ఉండండి. పదమాల రెట్లు, కోటాను కోట్ల రెట్లు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాబ్దాదా యొక్క చాలా చాలా అమూల్యమైన డైమండ్లకు డైమండ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్. ఓం శాంతి. వరదానము: సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాల ద్వారా రక్షణను అనుభవం చేసే మాయాజీత్ భవ. వివరణ: ఏ పిల్లలైతే స్థూల పనులతో పాటు ఆత్మిక సేవ కోసం పరుగులు పెడతారో, ఎవరు రెడీగా ఉంటారో వారికి ఈ సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు కూడా రక్షణకు సాధనంగా అవుతాయి. ఎవరైతే సేవలో నిమగ్నమై ఉంటారో వారు మాయ నుండి రక్షింపబడి ఉంటారు. వీరికి తీరిక లేదని మాయ కూడా గమనించి తిరిగి వెళ్ళిపోతుంది. ఏ పిల్లలకైతే తండ్రి మరియు సేవ పట్ల ప్రేమ ఉందో వారికి ఎక్స్ట్రా ధైర్యం యొక్క సహాయము లభిస్తుంది. దాని ద్వారా వారు సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. స్లోగన్: జ్ఞానాన్ని మరియు యోగాన్ని తమ జీవితం యొక్క నేచర్గా చేసుకున్నట్లయితే పాత నేచర్ మారిపోతుంది. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము. బ్రాహ్మణ పిల్లలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా సంతుష్టమణులుగా అయ్యి వాయుమండలంలో సంతుష్టతా కిరణాలను వ్యాపింపజేయండి. అసంతుష్ట ఆత్మలకు సంతుష్టంగా ఉండే శక్తిని ఇవ్వండి. మనసా సేవను చేయండి.